ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. 2024 జనవరి నుండి డిసెంబర్ వరకు చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద పార్ట్ 1 వీడియో. సో వీడియో చూడమే కాకుండా ప్రతి ఒక్కరూ ఒక స్పైరల్ బైండింగ్ నోట్స్ పెట్టి ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ రాయడం అలవాటు చేసుకోండి. ఇప్పటి నుండి ఎగ్జామ్ టైంలో చాలా యూస్ఫుల్ అవుతుంది. దీంతో పాటుగా మీరు షైన్ ఇండియా మ్యాగజైన్ చదువుకోండి. ఇంకా వేరే మీకు నచ్చింది చదువుకోండి. ఒకటే చదవడం వల్ల కరెంట్ అఫైర్స్ మనం చేయలేకపోతున్నాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2-3 రకాల సోర్స్ నుండి మనం కరెంట్ అఫైర్స్ తీసుకొని చదువుకోవడం బెస్ట్ వే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. ఫస్ట్ టాపిక్ వచ్చేసి PSLV C-59 రాకెట్ ప్రయోగం విజయవంతం. దీన్ని 2024 డిసెంబర్ 5న తిరుపతిలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ఇస్రో ప్రయోగించింది. దీని ద్వారా ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన 550 కేజీల బరువైన ప్రోబా 3 మిషన్, ప్రోబా మీన్స్ ప్రాజెక్ట్ ఫర్ ఆన్బోర్డ్ అటానమీ, ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలోకి చేర్చారు. షార్ నుంచి ఇది 95వ ప్రయోగం. PSLV C-59 PSLV రాకెట్ సిరీస్లో ఇది 61వ ప్రయోగంగా చెప్పవచ్చు. దీన్ని సూర్యుని బయటి పొర అయిన కరోనాను అధ్యయనం చేసేందుకు ప్రోబా 3ను చేపట్టారు. దీన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వారు అభివృద్ధి చేయడం జరిగింది. ముఖ్యంగా దీనిలో 2 ఉపగ్రహాలను అమర్చారు. వన్ వచ్చేసి కరోనా స్పేస్ క్రాఫ్ట్ 340 కేజీల బరువు ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి వోకల్టా స్పేస్ క్రాఫ్ట్ బరువు 200 కేజీలు. ప్రోబా 3 ఆదిత్య L1 ఉపగ్రహంతో అనుసంధానంగా పనిచేస్తుంది. ఈ 2 ఉపగ్రహాల ద్వారా ఫ్యూచర్లో కృత్రిమ ఉపగ్రహాన్ని సృష్టించనున్నారు. ప్రోబా జీవితకాలం వచ్చేసి 2 సంవత్సరాలు. దీనిలో భాగస్వామ్య దేశాలు 13 ఐరోపా దేశాలు మరియు కెనడా దేశం. ఈ ప్రాజెక్టు యొక్క వ్యయం వచ్చేసి 1800 కోట్లు. నెక్స్ట్ వన్ GSAT-N2 ఉపగ్రహం విజయవంతం. GSAT ఉపగ్రహాన్ని స్పేస్ సంస్థకు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ వారు అమెరికాలోని ఫ్లోరిడా నుండి ప్రయోగం జరిగింది. ప్రయోగించిన 34 నిమిషాల తర్వాత GSAT-N2 ఉపగ్రహం నిర్దేశిక కక్షలోకి చేరింది. GSAT-N2 బరువు వచ్చేసి 4700 కేజీలు. ఇది వాణిజ్యపరంగా ఇస్రోకు స్పేస్ మధ్య జరిగిన మొదటి ఒప్పందం. GSAT-N2 హైత్రో ఫుడ్ కమ్యూనికేషన్ ఉపగ్రహం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత్లోని మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలు అందించడం. అడ్వాన్స్డ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ లక్ష్యంగా ఇస్రో వారు దీన్ని రూపొందించారు. దీని వేగం వచ్చేసి 48 Gbps. GSAT-N2 14 సంవత్సరాల పాటు సేవలు అందిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి PSLV C-58 రాకెట్ ప్రయోగం. దీన్ని 2024 జాన్ 1న షార్ నుండి ప్రయోగించారు. PSLV C-58 రాకెట్ ద్వారా ఎక్స్పోసాట్ను కేరళకు చెందిన LB ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ తయారు చేసిన చిన్న ఉపగ్రహం USATని కూడా ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం ద్వారా మొత్తం 11 ఉపగ్రహాలను ప్రయోగించడం జరిగింది. ఎక్స్పోసాట్ను కృష్ణబిలాల అధ్యయనం కోసం ప్రయోగించారు. దీని యొక్క బరువు వచ్చేసి 649 కేజీలు. ఎక్స్పోసాట్ను రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరియు ఎక్స్పెక్ట్ వారు కలిసి అభివృద్ధి చేయడం జరిగింది. దీన్ని UR రావ్ శాటిలైట్ సెంటర్ నుండి తయారు చేశారు. దీంట్లో ముఖ్యమైనది ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టమ్. ఎక్స్పోసాట్ ద్వారా 2 పేలోడ్స్ను కూడా పంపించారు. ఫస్ట్ వన్ వచ్చేసి పోలిక్స్. దీన్ని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు డెవలప్ చేశారు. ఎక్స్పెక్ట్ను UR శాటిలైట్ వారు డెవలప్ చేశారు. PSLV రాకెట్ సిరీస్లో ఇది 60వ ప్రయోగం. షార్ నుండి 92వ ప్రయోగం. ఈ ప్రయోగం ద్వారా 10 కీలక పరికరాలను కక్షలోకి ప్రవేశపెట్టారు. USA తర్వాత ఇలాంటి ప్రయోగం చేసిన రెండవ దేశంగా భారత్ ఘనత సాధించింది. INS సందాయక్ దేశంలో రూపొందించిన అతిపెద్ద సర్వే నౌక. దీన్ని కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ వారు రూపొందించారు. రక్షణ అవసరాల కోసం సముద్ర భౌగోళిక డేటాను సేకరించగలదు. నావికాదళ దినోత్సవం వచ్చేసి డిసెంబర్ 24. నెక్స్ట్ వన్ వచ్చేసి లాగ్రేంజ్ పాయింట్ను చేరుకున్న ఆదిత్య L1. ఆదిత్య L1 ప్రయోగంను PSLV C-57 నౌక ద్వారా ప్రయోగించారు.
సూర్యయాన్-1 పేరుతో చేపట్టి ఆదిత్య-L1 ప్రయోగం 2024 జనవరి 6న తుది కక్షలోనికి చేరుకుంది. ఆదిత్య-L1 బరువు వచ్చేసి 1480 కేజీలు. ఇది భారతదేశ తొలి అంతరిక్ష ఆధారిత సౌర పరిశీలన ఉపగ్రహం. ఇది భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో దీన్ని ప్రవేశపెట్టారు. ఇది 5 సంవత్సరాల పాటు ఆదిత్య-L1 సమాచారం ఇస్తుంది. ఆదిత్య-L1 5 సంవత్సరాల పాటు సమాచారాన్ని అందిస్తుంది. మొట్టమొదటిసారిగా నేరేడు జన్యుక్రమం ఆవిష్కరణ. నేరేడు చెట్టుకు సంబంధించిన జన్యుక్రమాన్ని భారత శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా ఆవిష్కరించారు. దీన్ని భోపాల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ వారు ఆవిష్కరించారు. మధుమేహాన్ని కట్టడి చేసే లక్షణం కలిగిన మొక్కగా నేరేడు చెట్టు అవతరించింది. వింగ్స్ ఇండియా 2024 ఏవియేషన్ ప్రోగ్రామ్ 2024 జనవరి 8 నుంచి 21 వరకు 8వ ఎడిషన్ హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో జరిగింది. ఈ ప్రోగ్రాంను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా ప్రారంభించారు. ఇది ఒక ద్వైవార్షిక ప్రోగ్రాం. వివిధ దేశాలకు చెందిన 21 విమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ప్రోగ్రాంలో దీని యొక్క థీమ్ వచ్చేసి కనెక్టింగ్ ఇండియా టు ద వరల్డ్ ఇన్ అమృత్ కాల్. ప్రపంచంలో అతిపెద్ద బోయింగ్ విమానం అయిన 777-9 దీంట్లో పార్టిసిపేట్ చేసింది. బోయింగ్ విమానం అత్యంత ఇంధన సామర్థ్యం కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వింగ్స్ ఇండియా అవార్డుల ప్రదానం. బెస్ట్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ద ఇయర్ని 2 విమానాశ్రయాలు గెలుచుకున్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరు. రెండవది ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇన్నోవేషన్ అండ్ సస్టైనబుల్ ఛాంపియన్షిప్ అవార్డును 2 విమానాశ్రయాలు గెలుచుకున్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ముంబై ఎయిర్పోర్ట్, సెకండ్ వన్ వచ్చేసి ఢిల్లీ ఎయిర్పోర్ట్. ఎయిర్లైన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని విస్తారా గెలుచుకుంది. అంతర్జాతీయ కనెక్టివిటీకి సంబంధించి ఎయిర్ ఇండియా గెలుచుకుంది. ఐఎన్ఎస్ తుర్ముగ్లి తూర్పు నౌకాదళానికి చెందిన విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో దీన్ని పునఃప్రారంభం చేశారు. దీన్ని ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్గా పిలుస్తారు. దీన్ని మాల్దీవులకు భారత్ 2006లో కానుకగా ఇవ్వడం జరిగింది. కోస్తా తీరంలో రక్షణ విధులను నిర్వహించడం దీని యొక్క విధి. స్టార్షిప్ ప్రయోగం విఫలం. అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ రూపొందించిన ప్రపంచంలో అతిపెద్ద రాకెట్ ఇది. దీని యొక్క ముఖ్య విధి వచ్చేసి మానవులను అంగారకుడు చంద్రుడిపైకి పంపేందుకు అమెరికా చేపట్టిన ప్రయోగం. నింగిలోకి పంపిన 8 నిమిషాలకే ఇది పేలిపోవడం జరిగింది. ఇది రెండోసారి విఫలం కావడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి నైట్రోజన్ గ్యాస్తో తొలి మరణశిక్ష అమలు. అమెరికా కొత్త పద్ధతిలో మరణశిక్షను అమలు చేసింది. 58 సంవత్సరాల కెన్నెత్ ఎజిన్ స్మిత్కి దీన్ని విధించడం జరిగింది. ప్రపంచంలోనే ఇది తొలిసారిగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి చంద్రుడిపై కాలు మోపిన జపాన్ స్లిమ్. చంద్రుడిపై పరిశోధనకు జపాన్ ప్రయోగించిన ఉపగ్రహం స్లిమ్ మీన్స్ స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్. చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా దిగింది. చంద్రుడిపై కాలు మోపిన 5వ దేశంగా జపాన్ రికార్డు, 4వ దేశంగా మన ఇండియా రికార్డు సృష్టించింది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా 3 పార్ట్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.